బాబాయ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2000 3000 చేస్తారని 250 పెంచుకుంటూ వచ్చాడు 5 ఏళ్లకి. కానీ చంద్రబాబు గారు మాత్రం 3000 4000 చేస్తారని చెప్పినట్టుగానే జరుగుతుంది. ఎలా ఉంది బాబాయ్ ఈ పెన్షన్ విధానం ఎట్లా అమలు చేస్తున్నారు? బాగా ఎత్తున్నారు బాబు. మాకు మాత్రం తెల్లపాటికి వచ్చేస్తుంది పెన్షన్ ఫస్ట్ తారీఖు నాడే. 1వ తారీఖే పొద్దున్నే మమ్మల్ని ఆళ్ళే లేకొడుతున్నారు, మేము లేవట్లా వాళ్ళు లెక్కడుతున్నారు. చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు ఏదైతే అన్నా క్యాంటీన్లని కానీ లేకపోతే పేదవాళ్ళకి ఉచిత ఇసుకని కానీ కొన్ని నిర్ణయాలు బాగానే ఉన్నాయంట. బ్రహ్మాండంగా ఉండేది. పార్టీ మాత్రం భలే ఉంది. ఈయన రావటం మాకు ఎంత బాగుందో చెప్పడానికి ఇల్లేదు. ఇక మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఏం చేయట్లేదు. ఎక్కడ 3 ఏళ్ళు ఇస్తానని 250 పెంచుకుంటూ వచ్చాడు. ఆఖరిలో 2 నెలలకి ఇచ్చింది 3 ఏళ్ళు. ఈయన మొత్తం ఇచ్చిస్తున్నాడు. మరి 4 ఏళ్ళు పోయి 7 ఏళ్ళు ఇచ్చాడు దెబ్బ ఈయన. ఇచ్చాడు. ప్రతి నెల 4000 వస్తున్నాయి. 4000 వస్తున్నాయి. తెల్లపాటికి తలుపు కొడుతున్నారు. ఎలా ఉపయోగపడుతున్నాయి అంటారు మీకు అవి? మాకు ముందు పిల్లలకి టిఫిన్కి ముసలా మొక్కకి బాగా ఉపయోగపడుతున్నాయి. అలాగే 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు కూడా 5 రూపాయలకి కడుపు నిండా భోజనం దొరుకుతుంది. బ్రహ్మాండంగా పెడుతున్నారు. మొత్తం మీద ఎట్లా ఉందంటారు? బాగుంది. మంచి ప్రభుత్వం బాబు. మాకు బాగా అందుతున్నాయి. ప్రయాసంలో శుభ్రంగా ఏ పేజీ లేదు. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు అనేవి అసలు పూర్తిగా తీసేసి వాటిని ఏదో సచివాలయం అది ఇది అని చెప్పి చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రేట్లు పెరిగినా సరే కందిపప్పు రేటు కానీ ఆయిల్ పెరిగినా సరే 5 రూపాయలకే భోజనం అందించండి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం కానండి. ఈ అన్నా క్యాంటీన్ల వల్ల మీలాగా సగటు రోజువారీ పని చేసుకునే కూలీలకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగుంది. టిఫిన్ కానీ భోజనం కానీ చాలా బాగుంది. మామూలుగా మాలాంటి కార్మికులు అంతమంది బాగుపడుతుంది. క్యారేజీలు లేక క్యారేజీలు అక్కడికి వెళ్ళి 5 రూపాయలు భోజనం చేస్తున్నాము. ఇప్పుడే చేస్తున్నాం మేము. పెట్టిన కాడి నుండి చాలా బాగుంది మాకు. 60 రూపాయలు 60 80 రూపాయలు అవుతుంది. ఒకసారి 60 ఒకసారి 80 ఒకసారి 100 అలాగ అవుతుంది. జస్ట్ మనకు ఒక 10 రూపాయలు పెట్టుకుంటే 2 సార్లు తినామనుకోండి. చాలా 2 సార్లు 10 రూపాయలు అవుతుంది. కడుపు నిండిపోతుంది. ఇక తినబుద్ధిగా చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా ఉపయోగపడతాం. అసలు ఎవరు కూడా అసలు నాశనం అయిపోతామే. బాగుండేది ఏం లేదు. ఇప్పుడు తీసేసినందుకు ఎంతమంది తిడుతున్నారు? తీసేసినందుకు మా కూలీళ్ళు ఎంతమంది తిడుతున్నారండి? మా పొట్టాడు కొట్టినట్టే కదా. ఈ క్యారేజ్ ఉంది కదా, 5 రూపాయలు భోజనం ఉంది కదా అని వెళ్ళిపోతున్నాం. లేదు భోజనం లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి వాటర్కి వెళ్తే 60 రూపాయలు. మాకు వచ్చే జీతాలు ఎంత, మాకు వచ్చే కూలి ఎంత, కట్టేది ఎంత? మాకు 100 రూపాయలు తక్కువ 100 రూపాయలు అవుతుందా ఛార్జీ కానీ నడిచి వచ్చేదానికి? దాని మూలన మేము చాలా బాగా సఫర్ అయ్యాం సార్. బాగానే ఉంది. చాలా మంచి క్యాంటీను. చాలా అందరికీ సుఖపడుతున్నారు. అందరూ మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ కూడా మాకంటే వయసు ఉంటే మళ్ళీ దీనికే అర్థం ఓటు. రేట్లు పెరిగిపోయినా కూడా 5 రూపాయలకే భోజనం అందించడం అనేది 5 రూపాయలకే భోజనం అనేది చాలా బాగుందండి. ఎందుకంటే బయట తినాలంటే 80 రూపాయలు భోజనం. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు నాలాంటి వాడికి సరిపోద్ది. ఇంకా ఎక్కువ అవుద్ది. వేరే వాళ్ళు తినాలనుకోండి కొద్దిగా కడుపు నిండా తినే వాళ్ళకి 10 రూపాయలకి భోజనం ఫుల్గా సరిపోద్ది. 5 రూపాయలు అంటే ఎవరైనా ఇస్తారు సార్? మీలాంటి వాళ్ళని 5 రూపాయలు అడిగితే భోజనం పెట్టేస్తారు. అప్పుడు 80 రూపాయలు ఎవరైనా ఇస్తారా? 5 రూపాయలకి మీలాంటి అయ్యా ఆకలేస్తుంది 5 రూపాయలు ఏ క్లాస్ సార్? ఏ క్లాస్గా ఉండదు సార్. 5 రూపాయలకి 3 ఇడ్లీ సాంబారు గేమర్ మొత్తం 3 ఇడ్లీ తింటే కడుపు నిండిపోతుంది సార్. అదే బయట తినాలంటే 35 రూపాయలు. మామూలు ఇట్లా హోటల్లో తినాలంటే 25 రూపాయలు. భోజనం మాత్రం నెంబర్ 1 సార్. భోజనం అసలు వంక పెట్టే పని లేదు. సాంబార్ పప్పు కానీ సాంబార్ కానీ ఏదైనా సరే పెరుగు గడ్డ పెరుగు ఏంటి పెరుగు గడ్డ పెరుగు కారపొడి సాంబార్ మాత్రం నెంబర్ 1 సాంబార్. బాగుంది సార్. మాకు మాత్రం చాలా బాగుంది. ఈ ప్రభుత్వం మాత్రం చాలా బాగుంది. మాకు ఏది లేకపోయినా భోజనం ఉంటే చాలు సార్. ఇప్పుడు నేను పనికి వెళ్తా, నా ఇంట్లో వంట ఉండదు. 5 రూపాయలు పెట్టి అక్కడికి వెళ్ళి భోజనం చేసేస్తాను సార్. అంటే ఈ రోజున ఖర్చు అయ్యే ఈ ఖర్చులు కానీ వీటన్నిటితో పోలిస్తే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి. చాలా బాగున్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే భోజనం సార్. ఇవాళ మీరు కాలనీకి వెళ్ళి చూడండి. లేబర్ కాలనీ ఎలా ఉందో, మొన్నటిదాకా ఎలా ఉందో ఇప్పుడు కాలనీ ఎలా ఉందో చూడండి. అంత ఇదిగా చేశాడు. ఇది మంచి ప్రభుత్వం సార్. చంద్రబాబు గారు వచ్చాక ఈ 3 నెలల నుంచి పరిపాలన తీరు చూస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ 3 రాజధానులని అదని ఇదని కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇది బాగుందండి. ఇప్పుడు అది 3 దాని అంటే చేస్తాం ఇది లేదు కానీ దీన్ని చేసిన దాన్ని సరిగ్గా చేయలేకపోయాడు. అభివృద్ధి చేయలేకపోయారు.
ఇది మాత్రం ఇప్పుడు ఈ వచ్చిన కానీ అన్ని బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు పెద్దోళ్ళకి పెన్షన్లు అని కానీ ఒక్కసారికి వస్తున్నాయి సార్ పెన్షన్లు అసలు తెల్లరపాటికి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. 3000 నుంచి 4000 చేయడానికి ఈయన కూడా ఏమన్నా అంటే గతంలో ఆయన 250 పెంచాడు. ఈయన ఏం చేశాడు? ఒకసారి పెంచేసాడు, ఒక దెబ్బతోనే తొలిగా చేశాడు. బాగానే ఉంది ప్రభుత్వం, అంతా బాగానే ఉంది. ఏం తెల్లరపాటికి వచ్చేస్తున్నారు, ఆ రోజు అందాలంటున్నారు. ఈ 2-3 తారీఖులు అందకుండానే మామూలు పోస్ట్ తారీఖు అంది ఇచ్చేస్తున్నారు. ఈ డబ్బులు ఉపయోగపడుతున్నాయి అంటారా సార్ వాళ్ళకి? ఎవరికి మరి ఉపయోగపడిపోతున్నట్టు ఉపయోగపడతాయి అనేక మరి ఇచ్చేది ఉపయోగపడుతున్నాయి, జనాలకు ఉపయోగపడకుండా ఉన్నాయి, ఉపయోగపడుతున్నాయి బాగా. ఇలాంటి రైతులకు సార్ ఈ రోజు ప్రధానంగా ఇంత వరదలప్పుడు కూడా చేసాడంటే బాగా అభివృద్ధి చేసినట్టేనండి. లేదండి ఆలోచన అబ్బో అసలు ఆ నీళ్ళు వెళ్తున్నాయి అలవాటు ఏంటి అసలు మడిచి బ్రహ్మాండంగా వయసులో కూడా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. చేస్తారు నమ్మకం ఉంది, చేస్తారని నాకు నమ్మకం ఉంది సార్. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చాం. ఆయన 3 రాజధానులని అదాని ఇది అనడం వల్ల నిర్మాణ రంగం కానీ లేకపోతే మీలా గారు పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా వరకు పనులు లేకుండా పోయాయి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఇక్కడే ఉంటుంది అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత పనుల వ్యవహారం ఎలా ఉందంటారు? ఈ రోజు కొంచెం మార్పు ఏమైనా కనిపిస్తుందా? మార్పు వస్తుందండి కంపల్సరీగా, మార్పు అనేది ఉంది, దాంట్లో ఎందుకు లేకుండా అనేది ఎవరు చెప్పరు. చంద్రబాబు అంతకుముందు ఉన్నప్పుడు వర్కులు బాగానే ఉన్నాయి, అందరికి ప్రతి హ్యాండ్ వర్క్ చేసేవాడు ప్రతి వాడికి అన్ని రకాల పనులు ఉన్నాయి, మాకు అట్లానే ఉన్నాయి. కాకపోతే వచ్చి తిక్తి కూడా మొత్తం మీద 100 రోజులు కూడా అవ్వలేదు కదా. అందులో అంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సార్ ఈ రోజు అన్నా క్యాంటీన్ల వల్ల సామాన్యులకి ఉపయోగం ఉందంటారా? అలాగే పెన్షన్లు 1వ తారీఖే యుద్ధ ప్రాతిపదికన పెన్షన్లు ఇచ్చేయడం కానీ ఈ ప్రభుత్వ నిర్ణయాలను ఎలా చూడాలి సార్? ఆయన సీనియరే కదండి, ఎంతకాలం అనుకున్నా ఆయన ఆలోచనలన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వరదలు అది విపత్తు ఎవరి ప్రమేయం ఉండేది కాదు, కానీ దాని మీద కూడా గేట్లు ఎత్తారంటాడు ఒకసారి, లేకపోతే అసలు ఏం ఆదుకోలేదంటాడు. ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ లేకపోతే వాళ్ళు వరద బాధితులకు చేసిన సాయం కానీ చూసారా సార్? బాగానే చేశారంటారా? ఏమంటే ఒక సీఎం హోదాలో ఉన్నాడు, రాత్రి 12ంటికి వరద ప్రాంతంలో వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఈయన కూడా ఇంట్లో కూర్చొని ఆయనకి లాగా బటన్స్ నొక్కొచ్చుగా, ఎందుకు నొక్కోలేదు? మరి ఎందుకు వెళ్ళాడు? 12ంటి నుంచి తెల్లారి 4 వరకు ఉన్నాడంట. మనం ఇంట్లో చూస్తున్నాం కదా, అంత అవసరం ఆయనకి? అంత అవసరమా? అంత అవసరం లేదుగా ఒక సీఎం హోదాలో ఉన్నోడికి. పోలీసు వాళ్ళే కవర్ చేయ ఆయన్ని సెక్యూరిటీ లేక మీరు రావద్దని అన్నారంట. ఆన్లైన్లో చూస్తూ ఉంటాం కదా, ఫేస్బుక్లో అట్లా చూస్తూ ఉంటాం కదా. మరి మన సిగ్నర్లో వాళ్ళే అంటున్నారుగా ఆయన ఉన్నారు కాబట్టి మేము ఈరోజు ప్రాణాలతోనో లేకపోతే ఉండేవాళ్ళం కదా అంటున్నారుగా. గేట్లు ఎత్తడం ఈడీ అదేమంటే ఆ చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయి దాన్ని గేట్లు ఎత్తాడు అది అని అంటారు, కానీ అదంతా అబద్ధం అండి. పిచ్చి రోజులు అంటే మీడియా లేదు కాబట్టి అనుకుంటారు. ఇప్పుడు అంటే ఇప్పుడు జరిగింది ఇంకో 10 నిమిషాల్లో జనాల చేతిలోకి వెళ్ళిపోతుంది, ఎవరు నమ్ముతారండి పిచ్చి పిచ్చి మాటలు అవన్నీ. ఓవరాల్ గా ఏమంటారు సార్? అటు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం పరిస్థితి ఏంటి? ఈ 3 నెలల నుంచి చూస్తున్నారు కదా, బాగుందంటారా బాగాలేదంటారా? ఇప్పుడు ఎంత ఇదిగా రిక్షా తొక్కునేవాడైనా సరే ఒక 5 రూపాయలు ఉంచుకుంటాడండి, ఎందుకు అన్న క్యాంటీన్ భోజనానికి వెళ్ళాలని చెప్పి. అంతకుముందు సమస్య లేదు, నేనే చూసాగా అక్కడ ఈ వర్క్ చేసి మామూలుగా రోడ్డు మీద తిరిగేవాళ్ళని కాదు, పెద్ద క్లాస్గా ఉండేవాళ్ళు కూడా వెళ్ళి తిన్నారు. అసలు ఎట్లా పెడుతున్నాడు ఏంటి అని అన్ని బాగానే ఉన్నాయి, నేనే వెళ్ళి వచ్చాను, అన్ని బాగానే ఉన్నాయి, చాలా బాగుంటుందండి. మొత్తం మీద ఏమంటారు సార్ ప్రభుత్వం ఎలా ఉందంటారు? ఇది మంచి ప్రభుత్వం అండి, అది